ఫుల్ రావడానికి ఫైట్ మాస్టర్ ఫుల్ పరిగెత్తి మళ్ళీ మధ్యలో అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ మధ్యలో పరిగెత్తి అందుకని ఇట్లుండా. ఇప్పుడు పొద్దున పొగలు లేకపోయినా 40 hours వితౌట్ ఫుడ్ ఉంటా ఉన్నాం. ఎందుకు? ఆహారానికి ఏం కావాలని తెలుసుకున్నా. మీరందరూ కూడా ఫస్ట్ అది తెలుసుకోండి. మీరు ఏదో చేసేస్తాము అని 10 ఎకరాలు వేసి అది అవన్నీ వద్దు. ఫస్ట్ మీరు 1 ఎకరంలో ఏం చేస్తారో మీ ఆహారం మీరు పట్టించుకోండి. మీరు ఇంటికి పోయేటప్పుడు 4 ఆకులు 4 కూరగాయలు 2 జామకాయలు 2 సపోటాలు 2 బొప్పాయికాయలు ఈజీగా పడతాయి. 4 బొప్పాయి వేసుకొని పోయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. రెండోది మీ అంతకు మీరే ఆ కషాయాలు విషయాలు కొట్టి గ్యారంటీగా పోతుందని ఉండదు. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. చంద్రుడు సూపర్ గా చెప్పినాడు. నేను ఇప్పుడే మా శ్రీనివాస రెడ్డి కూడా మెసేజ్ పెట్టినా, ఆయన ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారని నాకు పంపించు స్వామి. ఆయనది అంత అద్భుతంగా చెప్పినాడు. అబ్జర్వేషన్ ప్లస్ ఆయన నేను 10 ఎకరాలు చేస్తానని నా టర్న్ ఓవర్ 2 కోట్లు చెప్పలా, ప్రాక్టికల్ గా మాట్లాడినాడు. సో ఆ మెథడ్ లో వేసి మీ స్థాయిని కొంచెమన్నా కాపాడుకోండి. అదే మీ పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. మీ 1 ఎకరంలో మీ పిల్లలకి ఇస్తే మీ మనవాళ్ళు మీ కొడుకులు అదే పెద్ద గిఫ్ట్. మీద 10 ఎకరాలు ఎట్టనా పోనీ ఎట్లా మీ మనవాళ్ళు వచ్చేటప్పటికి మీ పొలాలన్నీ 5 కోట్లు ఏంటి ఎకరా, 1 ఎకరా అయినా 5 కోట్లు జలసాగా బతకచ్చు. బట్ ఈ 1 ఎకరం మాత్రం అమ్మదురా ఆయన అని బిల్లు రాయండి. ఇది మాత్రం వద్దురా, ఇది బంగారం కంటే ఇంపార్టెంట్ రా అని చెప్పండి. నేను ఇన్ని రోజులు జనుము జీలగా బిల్లిపసర వేసి పాలేకర్ విధానంలో సిఎన్ రేషియో కార్బన్ నైట్రోజన్ రేషియో 10:1 ఉంటే అది హ్యూమస్ గా తయారవుతుంది. అంటే 10 kgల కార్బన్ 1 kg నైట్రోజన్ తో కలిస్తే 1 kg హ్యూమస్ తయారవుతుంది. కాబట్టి మనం వేసే బయోమాస్ ఏదైనా మన గడ్డి ఇవన్నీ వేసి దున్ని గిన్ని చేసినప్పుడు దాంట్లో సపోజ్ 70 కిలోల మొత్తం ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే 10 కిలోల కార్బన్ 1 kg నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి అది రెండిపోతే 59 kgల కార్బన్ మీ పొలంలో దున్నేసినా జనుము. దానికి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ తో కార్బన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అయితే అది కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి దున్నేసినాక దాని మీద మళ్ళా లెగ్యూమ్ వేయాలి. నత్రజని ఫిక్స్ చేసే ఉలవలో పెస్తులో అలసందలో ఏదో ఒకటి అంటే జలు వేసి 20 టన్నులు పండించి మళ్ళా భూమికి వెళ్ళినా దాని మీద మళ్ళా ఒక